K. Shamrao and Rama Devi, Universal Crown Director. Good afternoon. Myself, Rama Devi. నేను బేసికల్లీ ఒక లెక్చరర్. ఈ క్షణము నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంత మంచి రికగ్నైజేషన్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ క్షణం నాకు చనిపోయినా పర్వాలేదు అనిపిస్తుందండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మై అప్లయన్స్ ఆల్ ఎల్ఓఎస్కి నేను రుణపడి ఉంటాను జన్మ జన్మలో. నాకు వెస్టేజ్ విన్నింగ్ టీం దొరకడం నా వరం అనుకుంటున్నాను. నేను ఒక 15 years నుంచి నేను ఒక లెక్చరర్గా చేశాను. కానీ అక్కడ నేను ఒక 10,000 వరకు నాకు సాలరీ వస్తుండే. కానీ ఇక్కడ ఒక 10,000 వస్తే సరిపోతుందని నేను ఇక్కడ వచ్చాను. కానీ ఎప్పుడైతే నేను ఒక 10,000 అనుకున్నాను, ఇప్పుడు 1 lakh వరకు ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఇక్కడ అసలు నేను ఈ బిజినెస్ చేయడానికి నేను ఒకటి నా డ్రీమ్స్ గురించి ఇంట్లోకి రావడం జరిగింది. ఈ బిజినెస్ చేయకపోవడానికి నాకు చాలా రీజన్స్ ఉండే, 1,00,000 కారణాలు ఉన్నాయి. కానీ నాకు ఇక్కడ ఏం కనిపించిందంటే ఒకటి డ్రీమ్. ఎస్, నేను ఎలానైనా సక్సెస్ కావాలి ఇక్కడ అని. నేను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను వెనకడుగు వేయలేదు. నా డ్రీమ్స్ గురించే వర్క్ చేశాను. ఒకనొక సందర్భంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ డిసిషన్ తీసుకోగానే మనం సక్సెస్ కాలేము. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా అంటే అసలు చెప్పలేని ప్రాబ్లమ్స్ వస్తాయి. మా ఇంట్లోనైతే ఎవరు ఒప్పుకోలేరు. స్టార్టింగ్ మా ఇంట్లో అందరు కూర్చొని ఒక రోజు ఏమైందనంటే చాలామంది అందరు వచ్చిర్రు. మా రిలేషన్స్ అందరు వచ్చి, నువ్వేంది తిరుగుతున్నావంటే ఇట్లా ఏమి లేదు, బిజినెస్కి రాగానే తిరుగుపోతుగా చేశారు. నిజంగా నువ్వు చాలా తిరుగుతున్నావు. నైట్స్ అవుతుంది, 9 o'clock అవుతుంది, 10 అవుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, ఈ బిజినెస్ కరెక్ట్ కాదు, అసలు నువ్వు ఉంటావా, నువ్వు ఈ బిజినెస్ను వదిలిపెడతావా అంటే మా సారుని అడిగారు. మా రిలేషన్స్ అందరు, మా అత్తయ్య వాళ్ళు అందరు వచ్చి ఏమన్నారంటే, నువ్వు ఈ బిజినెస్ చేసావా, మరి ఏం డిసిషన్ తీసుకుంటున్నావు అని అంటే, నాకు ఈ బిజినెస్ ఇంపార్టెంట్ అన్నాను. చూడండి, ఈరోజు నాకు 1 lakh వచ్చినాక అందరూ కామ్గా ఉన్నారు. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఎవ్వరు ఏమనుకున్నా కానీ మనము సక్సెస్ అయి చూపించాలి. ఇక్కడ సక్సెస్ అంటే ఏంది అని అంటే, మనం సక్సెస్ అయ్యే వరకు నిలబడడమే ఇక్కడ సక్సెస్ అండి. నాకు అదే అర్థమైంది. నాకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నేను అప్లయన్స్కి కాల్ చేసేదాన్ని. నాకు నిజంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నాకు అప్లయన్సే నాకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాళ్ళు. చాలా ప్రాబ్లమ్స్. మనము ప్రొడక్ట్స్ కొందామన్నా డబ్బులు ఉండకపోతుండే, ఎక్కడికైనా వెళ్ళాలన్నా బస్కు డబ్బులు ఉండకపోతుండే, బస్ ఫేర్స్ కూడా ఉండకపోతుండే. కానీ నాకు ఎలాగైనా చేయాలి, ఎలాగైనా గట్టిగా ప్రయత్నిస్తే దేవుడు ఎలాగైనా కోఆపరేషన్ ఇస్తాడని నేను ఒక్కడే గట్టిగా నమ్మేదాన్ని. ఎవరైనా సరే డిసిషన్ తీసుకోవాలి, స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోవాలి. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వెనుకడుగు వేయొద్దు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. 9 5 చేశాను. ప్రతి ఒక్కరికి నాకే వస్తాయని కాదు, ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ ఇక్కడ సక్సెస్ అయ్యే వాళ్ళని చూసాం. ఈరోజు ఎఫ్ఆర్యూకి ఎవరైతే వచ్చారో వాళ్ళు స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోండి. నా వల్ల అవుతుందా కాదా అని కాదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా డిసిషన్ తీసుకొని వెళ్ళండి. ఎస్, వీళ్ళకి రాగానే ఎస్ డియూసీడీ అయితేనే ప్రతి ఒక్కరు డియూసీడీ అయ్యే ప్రాసెస్లోనే ఉంటారు. కానీ అక్కడి వరకు నిలబడాలి. ప్రతి ఒక్కరు డియూసీడీ ఆల్రెడీ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీంలో ఉన్నవాళ్ళు. కానీ ఆ ప్రాసెస్ని మాత్రం మనము నేర్చుకోవాలి, ఎంజాయ్ చేయాలి. ఒక టీచర్ కావాలి అని అంటే మనము ఎన్నో ప్రాసెస్ ఉంటుంది. అలానే ఇక్కడ కూడా మనము డియూసీడీ కావడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అని ఫీల్ అయ్యి డియూసీడీ అవుతున్నా నేను డియూసీడీ ఫీలింగ్లో మనము వర్క్ చేయాలి. నేను అదే చేశాను. ఈరోజు సక్సెస్ అయ్యాను. నెక్స్ట్ ఎఫ్ఆర్యూ వరకు నేను కూడా ఇక్కడ
10 lakhs అంటున్నారు కదా, నేను 20 lakhsతో డియూసిడి సెలబ్రేషన్ చేసుకుంటున్నాను అని అందరికీ నేను ఇక్కడ చెప్తున్నాను. ఇంకా చాలా ఉంది నా స్టోరీ కూడా ఎఫ్ఆర్యూలో వినాలి. నాకు ఇంత మంచి అవకాశం దొరకడం థ్యాంక్ యూ గాడ్. నేను థ్యాంక్స్ చెప్తున్నాను దేవునికి. ఒక 0%ని నేను ఈరోజు ఇంతమంది ముందు నేను సెలబ్రేషన్ చేసుకుంటున్నాను అని అంటే థ్యాంక్ యూ గాడ్. నాకు ఇంత మంచి అవకాశం ఇవ్వడం వల్ల నేను దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ అండ్ అప్లయన్స్కి అందరికీ నేను జన్మల రుణపడి ఉంటానండి. ఈ అవకాశం నాకే కాదు ప్రతి ఒక్కరికి ఉంది, కానీ అది అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్కరు డిసిషన్ తీసుకోండి. ఏనా వల్ల అవుతుందా అని కాదు, ప్రతి ఒక్కరికి ఉంది అవకాశం. మాకున్నప్పుడు మీకు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. నేను ఫస్ట్ టైము ఇంతవరకు నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఏమైనా తప్పులుంటే మాత్రం క్షమించండి. నా పేరు శ్యామరావు, నేను మెదక్ నుంచి వచ్చాను. మా అప్లైన్ వచ్చేసి శ్రీనివాస్ సార్, స్వప్న మేడం అండ్ మాధవి మేడం. థ్యాంక్ యూ ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. ఒక బిగ్ క్లాప్స్ ఇవ్వండి మా అప్లైనర్కు. అప్ టు అందరికీ మా వెన్నంటే ఉండి మాకు తోడ్పడుతూ మా విజయానికి తోడుగా ఉంటూ సలీం సార్, కులకర్ణి సార్ అండ్ శ్రీనివాస్ సార్ అందరూ మాకు ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళకు జన్మలో మేము రుణపడి ఉంటాము. ఏమైనా తప్పులుంటే మాత్రం క్షమించండి. నేను ఫస్ట్ టైం మాట్లాడము, దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా భార్య స్టోరీ చాలా ఉంది. మా మేడం సావు బతుకులకి వెళ్ళి కూడా బయటకు వచ్చి ఇంత మంచి నా మెయిన్ అప్లైనర్ అంటే నా భార్యనే నాకు మెయిన్. మా ఇంట్లో తప్పులకు ఒప్పులకు ప్రతి ఒక్క విషయానికి నాకు ఇట్లా కాదు సార్ ఇట్లా చెప్తుర్రు అని మా మేడంని నేను బంద్ చేయమని చెప్పాను. కోపడ్డాను మస్తు. డాక్టర్లు చెప్పారు. మాది కూడా సక్సెస్ స్టోరీ బాగుంది. మేము డియూసిడే గోల్ పెట్టుకున్నాము, యూసీడీ అయినాము. మళ్ళీ ఎఫ్ఐఆర్ ఒక్కలో మేము కంపల్సరీ 10 lakhs ఇన్కము పర్ మంత్ వచ్చేసి మా డౌన్లోడ్ వచ్చి ఒక 50 cars అన్న ఉండాలని మేము అనుకుంటున్నాము. మా డ్రీమ్ వచ్చేసి మాకు రావడం కంటే మా డౌన్లోడ్ రావాలని మాకు మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అందరు కష్టపడి మీ అప్లైన్ చేతి మాత్రం వదలకండి. విన్నింగ్ సిస్టమ్ని నమ్ముకోండి. మీ నమ్మకాన్ని మాత్రం 100% మీ సక్సెస్ అవుతాయి. 100% విష్ యూ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్.